గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. దిస్ ఇస్ మహాలక్ష్మి. అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్ బీజేపీ ఆచితూచి అడుగులేస్తున్నాయి. ఈసారి ఎలా అయినా బీఆర్ఎస్ ను ఢీకొట్టాలనే టార్గెట్ తో కాంగ్రెస్ ఎన్నికలతో రాష్ట్రంలో సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకే అభ్యర్థుల ఎంపికలో రెండు పార్టీలు ఆఖరి నిమిషం వరకు కసరత్తు చేసే పని పెట్టుకున్నాయి. అయితే బీఆర్ఎస్ బీజేపీ టికెట్ రాని లీడర్లను, అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానించే పనిలో కాంగ్రెస్ ఇప్పటికే లీనమైంది. 2 నెలలుగా ఎమ్మెల్యే స్థాయి లీడర్ల జాయినింగ్లపైనే ఆ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుని వాళ్ళడిగిన చోట టికెట్లు ఇస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల మొత్తం లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్లో టికెట్లు రాని లీడర్లను తమ వైపు తిప్పుకోవాలని ఆలోచిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల అభ్యర్థుల ఎంపిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర నేతల్లో కూడా పార్టీలో టెన్షన్ పుట్టిస్తోంది. ఇక బీజేపీ కాంగ్రెస్ అనుసరిస్తున్న వలస లీడర్ల స్ట్రాటజీతో జాబితాల విడుదల రేపు మాపంటూ వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 55 స్థానాలకు, బీజేపీ 52 స్థానాలకు మొదటి జాబితాని ప్రకటించాయి. సెకండ్ లిస్ట్ రిలీజ్ పై ఢిల్లీలో ఏ పార్టీ హైకమాండ్ పెద్దల వద్ద ఆ పార్టీ లీడర్లు చర్చలు జరుపుతూ ఉన్నారు. రైట్, ఇక ఇవాళ మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మిగిలిన గెస్ట్లు కూడా మనకి మెల్లగా జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి గారు. నమస్కారం. నమస్తే అండి. మార్నింగ్ అనాలిసిస్ కి స్వాగతం. శ్రీ రామ్మోహన్ గారు, ఒకసారి పర్టికులర్ గా అభ్యర్థుల లిస్టు వరకు చూసుకుంటే గనక ఏ పార్టీకి ఆ పార్టీ లిస్టు ఫైనలైజ్ చేయటంలో కొంత స్ట్రాటజీ ప్రయోగిస్తూ ఉంది. ఎవరైతే అసంతృప్త నేతలు మిగిలిపోతారో తమ పార్టీకి తీసుకుందామని. పర్టికులర్గా మూడిట్లో కూడా ఒక్క బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలో తప్పితే బీజేపీ జాతీయ స్థాయి హోదాలో ఉంది. కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయి హోదాలో 11 ఏళ్లు పాలించింది తెలంగాణని. ఇంత ఉండి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎందుకు ఇంత మల్లగుల్లాలు పడుతున్నారు? నమస్కారం. 2 విషయాలు గమనించాలి. ఇక్కడ బీఆర్ఎస్ కూడా పేరుగా ఇక్కడ అట్లా అంత వెసులుబాటు జాతీయ పార్టీలకు ఉండవు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కానీ అధిష్టానాలు పైన ఉంటాయి కనుక టికెట్ ఎంపికలు, అభ్యర్థుల ఎంపికలో వీళ్ళ కొంత అక్కడి నుంచే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు తీసుకుంటే కూడా ఒప్పరు కూడా. కనుక ఆ రకంగా అభ్యర్థుల ఎంపికలో రెండు పోతుంది. ఇప్పటికే మళ్ళీ వాటి నుంచి 26వ తారీఖు కదా కేసీఆర్ గారు మళ్ళీ ఒక్కొక్క రోజు 3 నియోజకవర్గాల్లో ప్రచారానికి సమాహితమైనరు. ఇవాళ బయలుదేరి నిన్ననే మొన్నటి వరకు 18th వరకు 7 నియోజకవర్గాలు తిరిగారు ఆయన. అంటే అభ్యర్థుల ప్రకటనలో కానీ ప్రచారంలో కానీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ముందున్నది ఇప్పటికీ. అట్లాగే ఆ 7 నియోజకవర్గాలు కూడా రోజుకు 2 చొప్పున కవర్ చేశారు. హుస్నాబాద్ నుంచి మొదలుపెట్టారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతాయని మేనిఫెస్టో ప్రకటించి కూడా కొంత పెద్దగా కొత్తదనం ఏమీ లేదనే ఒక పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ 2 పార్టీల గురించి మాట్లాడతారు. ఈ 2 పార్టీల్లో పెద్ద నష్టం జరిగింది ఏంటంటే మహాలక్ష్మి గారు, మనకు 2014లో 21 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. 2018లో 2 తక్కువ 19 సీట్లు ఇచ్చారు. కానీ 18లో కానీ ఏమైందంటే ఈ 2 సార్లు కూడా పార్టీ ఫిరాయించిన వీళ్ళు సిఎల్పినే మన టీఆర్ఎస్ లో విలీనం చేశారు కదా, అది చూశారు. కనుక అభ్యర్థులు చాలా మంది ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ముఖ్యమైన అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే ప్రధాన నాయకులు ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో చేరిపోయినారు. అది వాళ్ళకి అవరోధం. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో బిల్డప్ చేస్తున్నారా అంటే ఆ నియోజకవర్గంలో అంతర్గత కలహాలతో పెద్ద ఎత్తున నష్టకి ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున పుంజుకున్నది. ఇవాళ 3 ముక్కలాట నుంచి మెల్లమెల్లగా ప్రధానంగా ఈ రెండింటి మధ్యన కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన పోటీ ఉంటుందా అనే స్థితిని కల్పించింది. అది కరెక్టా కాదా తర్వాత మాట్లాడుతున్నాం. కనుక మొత్తం మీద ఏంటంటే కాంగ్రెస్ వైపు మిగతా అన్ని పార్టీల వైపు వాళ్ళు చూస్తున్నారు. ఉదాహరణకు బీఆర్ఎస్ లో టికెట్ రాని వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది టికెట్ రాని అసంతృప్తులు, రేఖ నాయక్ లాంటి వాళ్ళు, మైనంపల్లి లాంటి వాళ్ళు 2 డిమాండ్లు చేసి 2 టికెట్లు డిమాండ్ చేసి వీళ్ళందరూ వెళ్ళిపోయింది, కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఏంటంటే బీజేపీ సార్. బీజేపీ ఇప్పటికీ 52 మంది లిస్టు విడుదల చేసింది. ఆ బీజేపీ లిస్టు 2వ లిస్ట్ రావాలన్నా, కాంగ్రెస్ 2వ లిస్ట్ రావాలన్నా తప్పనిసరి పైనుంచి ఆదేశాలు రావాలి. పైనుంచే స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకా టైం ఉంది కూడా. నా ఉద్దేశం ఏంటంటే ఈ మొదట్లో ప్రకటిస్తే కొందరు పోయేవాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పోయే అవకాశం ఉంది కదా.
ఈ జంపింగ్లు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటే కొంచెం నష్టం అవుతుంది కదా అనే దాని మీద కూడా ఆలస్యం చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది కానీ ఇంకా నోటిఫికేషన్ 3 నవంబర్ నోటిఫికేషన్, 10వ తారీఖు దాకా నామినేషన్లు, తర్వాత 14 రోజులు ప్రచారం ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే ఇంకొక 4-5 రోజులు టైం ఉన్నట్టు లెక్క. అంటే నోటిఫికేషన్ వచ్చి ఇమీడియట్ నామినేషన్లు స్టార్ట్ అవుతాయి 3 నవంబర్ నుంచి. కనుక అప్పటిదాకా ఈ టైం తీసుకొని తీరా టైంకి వచ్చిన తర్వాత అసంతృప్తులను చల్లబరచడానికి, అప్పటికప్పుడు వాళ్ళకి ఎటు దిక్కుదోచకుండా చేయడానికి వీలుగా ఈ జాతీయ పార్టీలు ప్రవర్తిస్తాయి. అట్లాగే అభ్యర్థుల కూడా కరువైనరు మహాలక్ష్మి. 2 పార్టీలకు కూడా ఒక రకంగా చెప్పాలంటే 119 మంది అభ్యర్థులను ప్రకటించడానికి కొంత అభ్యర్థుల కొరత కూడా ఉంది. సరే పేరుకు అప్లికేషన్లు బీజేపీకి 6,000 చిల్లర వచ్చినాయని, ఇటు పక్కన 1,004 అప్లికేషన్లు కాంగ్రెస్ వచ్చినాయి, కరెక్టే, నిజమే. కానీ అవన్నీ ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు అవునా కాదా అనేది సంశయం. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి అంటే వ్యక్తులు కాదు ముఖ్యం ఇక్కడ, అర్ధబలము, అంగబలము, అట్లాగే మనీ అండ్ లిక్కర్ పవర్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలకు పోటీ చేయడానికి పోటీలో ఉండే పరిస్థితి ఉన్నది. కనుక ఇక డబ్బు మద్యము ఈ 2 ప్రాధాన్యత వహిస్తున్న క్రమంలో నాయకుల వ్యక్తిత్వం కంటే ఈ డబ్బులు పెట్టగలరా లేదా, అట్లాగే సామాజిక వర్గం కూడా చూస్తున్నారు. అంటే కంప్లీట్ గా రామ్మోహన్ గారు కంప్లీట్ గా రాజకీయ సిద్ధాంతాల్ని అనుసరించి నేతలు ముందుకెళ్లే పరిస్థితి మారిపోయిందంటారా? అసలు అలాంటి ఒక పార్టీ సిద్ధాంతం ఇప్పుడు పార్టీలు పాటిస్తున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటించడం అదే వచ్చింది కదా ఇప్పుడు చూస్తున్నామ్మా, అందుకని అక్కడికి వస్తాను. ఈ జంపింగ్ జపాన్ కానీ పేరు పెట్టాను. అంతకుముందు ఆయారాం గాయారాం అనే వాళ్ళు హర్యానాలో వాళ్ళందరూ కూడా అప్పుడు నేను ఒక్కడిని గెలిస్తే చాలు, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. భజన్ లాల్ గారు అప్పుడెప్పుడో 50-40 ఏళ్ల క్రితం అన్నమాట. నేను అప్పుడు కొత్తగా రిపోర్టర్ గా చేరినాను, 75 ఆ ప్రాంతం, 78 ఆ ప్రాంతం. అట్లా చూసుకుంటే మనకు మీకు ఆ స్థితి కూడా పోయింది. ఆయన ఎక్కువ మాట మంచిగా అన్నాడు. ఎందుకంటే నేను ఒక్కడిని గెలిస్తే చాలు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఒక్కడు కూడా గెలవాల్సి అవసరం, ముఖ్యమంత్రి కావాల్సిన ఫిరాయింపుల ద్వారా కావచ్చు. మనం చూస్తున్నాం కదా చాలా రాష్ట్రాల్లో. ఇక్కడ కూడా ఏమవుతుందంటే అమ్మా, సిద్ధాంతాలు ఇప్పుడు పార్టీలు మర్చిపోయినాయి. ఇప్పటికీ చెప్తున్నాను, బీజేపీ నుంచి చాలా వరకు ఈ ఫిరాయింపులు తక్కువ, కానీ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి పాత నాయకులు ఎవరు పోరు కానీ కొత్త నాయకులు తీసుకుంటున్నారు కదా. ఆ సంస్కృతి సేమ్ కాంగ్రెస్ సంస్కృతి బీజేపీ అవలంబిస్తుంది కనుక ఇప్పుడు బీజేపీ కూడా కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. చూడండి, ఇప్పుడు పోయే వాళ్ళందరూ మొన్నటి దాకా వచ్చిన వాళ్ళే కదా బీజేపీకి. అంతే స్వామి గౌడ్ నుంచి మొదలు పెడదాం. ఈ స్వామి గౌడ్ మనకు నేను పేరు కూడా చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళందరూ 3 పార్టీలు వారిన వాళ్ళు కనుక. మన దాసు శ్రవణ్ అయితే మనకు చాలా మంది వీళ్ళందరూ కూడా ఇటు పక్కన పదవులు అనుభవించి అక్కడి నుంచి మళ్ళీ అటు పక్కన 3 పార్టీలు మారి, కాంగ్రెస్ బీజేపీ మారి మళ్ళీ సొంత ఇంటికి వచ్చిన వాళ్ళు చూస్తున్నాం కదా. చెరుకు సుధాకర్ ఇంటి పార్టీ అని పెట్టుకోవడం, జిట్టా బాలకృష్ణారెడ్డి, వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడ ఉన్నారు, అందరు కలిసి 3 పార్టీలు మారి 3వ పార్టీ మళ్ళీ సొంత ఇంటికి వచ్చిన వాళ్ళు. గతంలో నాకు పాత రాజకీయాలు గుర్తొస్తున్నాయి. బహుగుణ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు, పెద్ద లీడర్, చాలా మంచి లీడర్ కూడా. ఆయన అన్ని తిరిగి ఏమన్నాడంటే కాంగ్రెస్ కి వచ్చి నా సొంత ఇంటికి వచ్చినట్టు తృప్తిగా ఉందన్నాడు. ఇప్పుడు వీళ్ళు అట్లాగే మిగతా పార్టీల విషయానికి వస్తే కూడా మీకు ఈ ఎవరైతే ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారో, ఫిరాయింపులు బయట పార్టీ నుంచి రావాలనుకుంటున్నారో వాళ్ళ పార్టీ నుంచి కూడా పోతారు కదా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమే కదా. కనుక పోయే వాళ్ళు కూడా ఆ రకంగా తయారవుతారని నేను అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీకి పెద్ద నష్టం ఏంటంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మొదటి కోమరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్ పెట్టిన పేరు. అట్లాంటి వాళ్ళ నుంచి ఒకరిని చీల్చి తాము తీసుకోవడం, రాజీనామా చేయించడం, ఇవన్నీ ఎటు దారి తీసినాయి అంటే పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు, వ్యక్తులు లేకుంటే రాజకీయ పునరేకీకరణ లేకుండా రాజకీయంగా ఒక పెద్ద ఎత్తున మన ప్రచారం కోసం చేద్దామనే భావన బీజేపీలో వచ్చింది కదా. అప్పుడు ఇట్లాంటి వాళ్ళని తీసుకోవడం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు, మళ్ళీ సొంత ఇంటికి పోయిండు. అంటే ఏమవుతుంది అంటే మధ్య మందిని వీళ్ళు ఎక్కడే కాదు, కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ లో చేరిన చాలా మంది బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి ఏంటంటే టికెట్ల అభ్యర్థుల ఎంపికలో ఇంకా ఎవరైనా వస్తున్నారా, ద్వారములు తెరిచే ఉన్నవైనా ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఈ 2 ద్వారాలు తెరిచే ఉన్నాయి, కాంగ్రెస్ అట్లాగే మనకు బీజేపీ. ఈ ద్వారాలు మూసుకుపోయినాయి ఎక్కడ అంటే కొత్త వాళ్ళు వస్తారండి, ఇక్కడ మా టికెట్లు ఆల్రెడీ పంపిణీ జరిగింది, అభ్యర్థుల ఎంపిక జరిగింది కనుక కొత్త వాళ్ళు వస్తే రావచ్చు అనే ఒక ద్వారం తెరిచింది మాత్రం బీఆర్ఎస్ ఉన్నది. ఈ రకంగా చూసుకుంటే మొత్తం మీద మీరు మహాలక్ష్మి గారు మీరు అనేది కరెక్ట్, మనకు నైతిక రాజకీయాలు పోయినాయి. పార్టీల పలానా వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఆ పార్టీలో పాతుకుపోయి ఉండేవాళ్ళు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. గతంలో జగ్జీవన్ రామ్ గురించి ఈనాడులో 1987లో ఒక కార్టూన్ వచ్చింది. 87లో ఆయన నెహ్రూ మంత్రివర్గం నుంచి మొదలుకొని అప్పటిదాకా అన్ని మంత్రివర్గాల్లో కొనసాగింది, జనతా మంత్రివర్గంతో సహా మధ్యన. అంటే ఏమన్నట్టు
ఒక నాయకుడు అంటే ఒక పార్టీని పట్టుకెడిచిండు ఎట్లయినా అని మనకు అర్థం. కానీ ఇక్కడ ఇవాళ ఏ పార్టీలో ఉంటాడు, రేపు ఏ పార్టీలో ఉంటాడు, ఎల్లుండి ఏ పార్టీ పోతారో తెలియని పరిస్థితి ఉన్నది. ఇంకా ఈ జంపాంగుల లీలలు మనం ఇంకా చూడాల్సి ఉన్నది. ఇంకొక వారం రోజుల్లో పెద్ద ఎత్తున ఇట్టించి అటు అట్టించి ఇటు ఆయారములు గాయారముల సంస్కృతి పెరుగుతుంది. ఈ పార్టీలు కూడా ప్రోత్సహిస్తున్నాయి అవకాశవాదం. రైట్ రామ్మోహన్ గారు, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధి సీతారాం రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి సీతారాం రెడ్డి గారు, మార్నింగ్ అనాలిసిస్ కి స్వాగతం. గుడ్ మార్నింగ్ మేడం, రాజ్ న్యూస్ వారికి కూడా గుడ్ మార్నింగ్ మేడం. రైట్ సీతారాం గారు చెప్పండి. పార్టీకి ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు. మేనిఫెస్టోకి సంబంధించి కూడా అన్ని రకాలుగా ఒక్కడుగు మేము ముందే ఉన్నాం అని చెప్పి అన్నిట్లోని ప్రూవ్ చేస్తున్నారు. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునే గట్స్ తోటే ముందుకు వెళ్తున్నారా, లేదంటే కొంత వ్యతిరేకత మనకు వచ్చింది దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారా? మేడం, అందరికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక నెల క్రితమే ప్రకటించినాడు. అందరికి బీఫారాలు ఇచ్చాము, ప్రచారాలు కూడా ముందుకెళ్ళాము. ఈరోజు మా నాయకుడు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో కేసీఆర్ కూడా జిల్లాల పర్యటనలు కూడా నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నాడు. మేనిఫెస్టో కానీ సంక్షేమ పథకాలు ఒక పక్క, అభివృద్ధి పథకాలు ఒక పక్క, రెండు సమానం చేస్తూ అన్ని చేస్తున్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకోండి, ఆ పార్టీలో పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు బయటికి రావడం, లేదంటే మాకు టికెట్ వద్దడం. ఈరోజు డికేఆర్ గారిని తీసుకోండి, చాలా మంది పెద్ద నాయకులు, స్టేట్ నాయకులే ఆ పార్టీలో నిలబడే స్టేజిలో లేరు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తే వాళ్ళు ఒకరికొకరు మాకు టికెట్ రాలేదని వాళ్ళ ఆఫీసుల ముందరనే ధర్నాలు చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఈ యొక్క భారతదేశంలోనే ముందుకు తీసుకెళ్తూ ఏ నాయకుడు కూడా క్రమశిక్షణతోని ఆది నాయకుడి ఆదేశాలు పాటిస్తూ ప్రజల దగ్గరికి ఒకే ఒక పార్టీ ఈరోజు చేసిన పథకాలు కానీ చేయబోయే పథకాలు కానీ చెప్పుకునేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఖచ్చితంగా ఈరోజు మేము మాత్రమే ముందుకెళ్తాం. చాలా మంది చూడండి మేడం, ఇంకా 9వ తారీఖు లోపల ఆ పార్టీల నుంచి మా పార్టీలు లేకొచ్చే వాళ్ళు, జాయిన్ అయ్యే వాళ్ళు చాలా పెద్ద పెద్ద నాయకులు. ఈరోజు పొన్నా లక్ష్మయ్య గారిని తీసుకోండి, మరి చాలా మంది కూడా ఈ పార్టీలోకి వస్తారు. ఆ పార్టీ అంతా కూడా, రెండు పార్టీలు కూడా ఈ భారతదేశంలో నమ్మే పరిస్థితి లేదు. మా పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది, అక్కడి నుంచి రైతులు వచ్చి ఈరోజు ఇక్కడనే చెప్తున్నారు, మాకేం సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు, అసలు మాకేమీ పని చేయడం లేదు. ఈ యొక్క 6 స్కీములు ఏమైతే ఉన్నావో ఆ స్కీములు కూడా మాకు పని చేయడం లేదని అక్కడి కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మా రాయచూరు నుంచి రావడం, ఇక్కడ చెప్పడం. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలు నిలబడే శక్తి లేవు. మా నాయకుడు అన్నట్టు మాకి 90కి పైగా సీట్లు ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ మూడోసారి. కానీ సీతారాం గారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పినా, మనం ఎప్పుడైతే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు 100% చెయ్యగలిగే ఇదిలో ఎప్పుడైనా కూడా కొన్ని పార్టీలు విఫలం అవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో కంప్లీట్ గా మీరు చేశామని మీరు అనుకుంటున్నారు, కానీ కొన్ని సర్వేలో లేతే ప్రజల నుంచి వస్తున్న కొంత వ్యతిరేకతో ఈ సంక్షేమ పథకాల అమల్లో లోపము ఖచ్చితంగా కొట్టొచ్చినట్టుగా చెప్తున్నారు. ఏం లేదు మేడం, ఖచ్చితంగా మేము గెలిచేది మేము. చెప్పండి సీతారాం గారు. రైట్, రామ్మోహన్ గారు వినిపిస్తోందండి? రైట్, రామ్మోహన్ గారు, ఇప్పటి వరకు అంటే 2 సార్లు అధికారాన్ని చేగించుకుని ఇప్పుడు 3వసారి అధికారం పొందే దిశగా చాలా ఫాస్ట్గా అడుగులు వేస్తోంది బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్ నుంచి కూడా, అధికారం ఉన్న పార్టీ నుంచి కూడా ఇప్పటి వరకు చాలా రోజులు అయిపోయింది. అంటే కాంగ్రెస్లో అసలు పార్టీ మనుగడ ఉందా లేదా అన్న స్థాయికి, అంటే జాతీయ రాజకీయాల్ని శాసించిన స్థాయి నుంచి అసలు పార్టీ మనుగడలో ఉందా లేదా అనే క్వశ్చన్ మార్క్లోకి కాంగ్రెస్ వెళ్ళిపోయింది. అలాంటి టైంలో ఇప్పుడు ఒక్క కర్ణాటకని బేస్ చేసుకొని తిరిగి పుంజుకోవడం అనేది కొంత పాజిటివ్ మ్యాటర్ అయినా కూడా, అధికార పార్టీ నుంచి కూడా కాంగ్రెస్కి నేతలు వెళ్ళటాన్ని ఏ విధంగా చూడాలి? అంటే పార్టీ పరంగా కాకుండా
ఏ పార్టీలో అయితే టికెట్ వస్తుందో అక్కడికి మాత్రమే వెళ్ళాలి, అంటే గెలుపు మాత్రమే పరమావధి అంతే. ఖచ్చితంగా అంటే ఎప్పుడు ఇటు పక్క అటు పక్క మారుతున్నారంటే ఏది దిక్కు ఏ చెట్లు అట్లాగే రాజకీయాల్లో మహాలక్ష్మి గారు 2 విషయాలు ఉంటాయి. ఏ పదవి ఇవ్వరు కదా, ఇంకోటి రాదు కదా అనుకున్నప్పుడు వాళ్ళు పార్టీ మారుతుంటారు, ఇంకో దగ్గర అవకాశాలు వెతుకుంటారు. జనరల్ ఏమవుతుందంటే అన్ని పదవులు పొందిన వాళ్ళు కొన్నిసార్లు ఇంకోటి రాదన్నప్పుడు వేరే తెచ్చుకుంటారు. అట్లాగే ఏమవుతుందంటే మీరు అన్నట్టు ముందున్నది బీఆర్ఎస్ ప్రచారంలో ముందు అభ్యర్థులు ఉన్నది, కానీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. లేదనడం అబద్ధం, కానీ ఉన్న వ్యతిరేకతని ఎట్లా మనం మళ్ళీ మిగతా పార్టీలు బాగా మంచిగా ఉండి బాగా మంచి పోటీ ఇస్తున్నప్పుడు వేరుగా ఉంటుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కానీ మొన్నటి దాకా 3 ముక్కల ఆట ఇప్పుడు 2 ముక్కల ఆటకు వస్తుంది మెల్లమెల్ల. అది కొంచెం రేపు పొద్దున బీఆర్ఎస్ డేంజర్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పరిస్థితి ఎదుర్కొంటుంది. దాన్ని అధిగమించడానికి ఇప్పటిదాకా కేసీఆర్ గారు చాలా విషయాల్లో మరి ముందున్నారు, చాలా విషయాలు ప్రచారంలో కూడా ఇప్పుడు మళ్ళీ వాటి రోజుకు 3 నియోజకవర్గాలు తిరుగుతున్నారు కదా. నేనేమంటున్నానంటే ఈ వ్యతిరేకత చీలిపోయి 2 పార్టీలకు పోతుందా ఒకే పార్టీకి పోతుందా అనే దాన్ని బట్టి రేపు ఫలితాలు ఆధారపడితే నేను బీజేపీ కాంగ్రెస్ 2 సమానంగా ఉన్నాయనుకోండి, 40% కాదు 37-35% ఓట్లు సరిపోతుంది బీఆర్ఎస్ గెలవడానికి. కానీ 40% 60% ఓట్లు వ్యతిరేకత ఉన్న ఓట్లను ఈ ఇద్దరు చేల్చుకుంటారా, ఒకరే చేల్చుకుంటారా, ఒకరే బాగా తీసుకుంటారా అనే దాన్ని బట్టి కూడా రేపు ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు కూడా మనకు ప్రపంచంలో కానీ దేశంలో కానీ 3 నదుల సంగమం అంటాం, కానీ సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. 3వ పార్టీ ఉన్నప్పుడు ప్రజలు ఏం చూస్తారంటే మా ఊరు వేస్ట్ కావద్దు, గెలిచే పార్టీకి వేద్దామని అనుకుంటున్నారు జనరల్ గా. అటువంటి అప్పుడు ఏమవుతుంది, 3 ముక్కల ఆటకు మెల్లమెల్లగా 2 ముక్కల ఆటకు మారుతుంది. ఇప్పుడు పెద్ద ప్రమాదం బీఆర్ఎస్ కి ఏంటంటే మొదటిదాకా బీజేపీ బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లేపి, కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు బీజేపీ లేపి, మొత్తం మీద కేసీఆర్ గారు తన రాజకీయ చాణక్యంతో 2 పార్టీలను కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ చేసుకుంటారు. రైట్ అండి, మనతో జాయిన్ అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయ్యారండి. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు చెప్పండి, బీజేపీ నుంచి ముఖ్య నేతలు అనుకున్న వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళటాన్ని ఎలా చూడాలి? మీకు ఈ పార్టీకి ఇది నష్టం చేకూరుస్తుందంటారా? మీకు నష్టమా, బీఆర్ఎస్కి నష్టమా? బీజేపీ పార్టీ మిగతా రాజకీయ పార్టీలా కాదండి, క్యాడర్ బేస్ పార్టీ. ఒకరిద్దరు వ్యక్తులు పోయినంత మాత్రంలో బీజేపీ పార్టీకి నష్టమేం లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ కింద బూత్ లెవెల్ నుంచి క్రమశిక్షణతోటి పార్టీ పటిష్ట నిర్మాణానికి పూనుకొని ఉంటుంది. మిగతా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లాగా ఇష్టం వచ్చినట్టు బీజేపీ పార్టీలో రాజకీయాలు చేయడం కుదరదు. కాబట్టి కొంతమంది పొసకలేక కేవలం వాళ్ళ అధికార దాహం కోసం అటు ఇటు మారుతున్నారు తప్ప అలాంటి ఒకరిద్దరు పోయినంత మాత్రంలో బీజేపీ ఏ నష్టం లేదండి. అంటే ఏ పార్టీలకి ఆ పార్టీలు మేకపోతు గాంభీర్యాలే ప్రదర్శిస్తున్నాయి తప్పితే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు వెళ్ళడం వల్ల నష్టం లేదు అనటం అనేది సమంజసం కాదేమో. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి ఒక నియోజకవర్గాన్ని మొత్తాన్ని శాసించగల క్యాపబిలిటీ ఉన్న పర్సన్స్ కూడా ఉంటుంటారు ఒక దశలో. సో ఈ నేపథ్యంలో చూస్తే సీతారాం గారు మీరు చెప్పండి, అంటే మీ దగ్గర నుంచి వ్యతిరేకంగా ఏదైనా ఎవరైతే ఉన్నారో అసంతృప్తులు పక్క పార్టీలకి వెళ్ళడం వల్ల మీకు నష్టం లేదంటారా? 100% కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీ సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయని? మాకి ఖచ్చితంగా అమ్మగారు, ఇప్పుడు చూడండి మీరు రాష్ట్రంలో చూడండి, బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది బయటికి పోతున్నారు. కనీసం మొట్టమొదట ప్రకటించినది 119 నియోజకవర్గాల్లో 115 ప్రకటించాడు, మళ్ళీ మిగిలినవి ప్రకటించాడు. నేటి వరకు కూడా అమ్మ ఎవ్వరు కూడా మా పార్టీలో బయటికి పోలేదు, ఏదో 1-6 తప్ప ఎవరు పోలేదు. మా పార్టీలకే ఇతర పార్టీల నుంచి వస్తున్నారు. ఇది మళ్ళీ బీఆర్ఎస్ రేపు పార్లమెంట్ సీట్లనో ఇంకోటనో మా ఆది నాయకుడు అడ్జస్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరిని పార్టీలో పెట్టి ఎక్కడ ఏ ఒకరో ఇద్దరో తప్ప పదవులు లబ్ధి పొంది ఒక 2-3 ఎమ్మెల్సీలు, ఒక జెడ్పీ చైర్మన్ తప్ప ఇక అందరూ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళలాగా మొన్నటికి మునుగోడు తీసుకోండి, ఈరోజు బీజేపీ పార్టీలో అదే డీకే అరుణ గారు తీసుకోండి, ఆమె నాకు సీట్ వద్దనే స్టేజ్కి వచ్చింది, ఓడిపోతామనే భయంతో తప్ప. మరి ఈరోజు చూడండి మేము ఎక్కడికక్కడ ప్రతిదీ మా నాయకుడు ఏ నియోజకవర్గం తీసుకోండి, ప్రతి నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, నాయకులు మమ్మల్ని ఆదరిస్తున్నారు.
పార్టీలకి అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మీరు చూడండి, మీరు ఎక్కడన్నా ఈరోజు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే పార్టీలు కానీ రాష్ట్రాలు కానీ ఏవైనా ఉన్నాయా? ప్రజలు మమ్మల్ని నమ్మారు. మూడవసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. అవసరమైతే రాష్ట్రమే కాదు భారతదేశంలోనే ఒక శక్తిగా ఎదిగి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మా బలం ఏందో నిరూపిస్తాం. ఖచ్చితంగా మేము ప్రజలకి సేవ చేయడానికే మా నాయకుడు చిత్తశుద్ధితోని ఈరోజు ఇక్కడ ప్రజలకి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ అటుపక్క ఓ పక్క కూడా రోడ్లు కానీ తర్వాత మిషన్ భగీరథ కానీ మరి ఈరోజు మిషన్ కాకతీయ కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉచిత విద్యుత్. సీతారాం గారు మీ కెమెరాకి మీ హ్యాండ్ అడ్డొస్తుందండి అమ్మా, మీరు కనిపించట్లేదా? రైట్, చెప్పండి చెప్పండి. పక్క రాష్ట్రం తీసుకోండి, 5 గంటల కరెంట్ ఇస్తలేరు. ఈరోజు 24 అవర్స్ ఇచ్చే కరెంటు ఒక్క భారత రాష్ట్ర సమితి మాత్రమే. మరి రైతులకి రైతు బంధు కంటిన్యూగా ఈ రోజు వరకు మా నాయకుడు చెప్పాడు 10,000 ఇస్తున్నాం, దాన్ని 16,000 వరకు తీసుకెళ్తానని. 1,00,000 రూపాయలు ఇచ్చే కళ్యాణ లక్ష్మిని భాగంలో మళ్ళీ దాన్ని 2 లక్షల వరకు తీసుకెళ్తానని, అలాగే దివ్యాంగులకి 5,000 వరకు పెన్షన్ తీసుకెళ్తామని చెప్పినదే కాకుండా స్కీములు అత్యధిక స్కీములు ఇచ్చే నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే. కానీ సీతారాం గారు మీరు చెప్పిన లిస్ట్ పెద్దదే ఉంది, స్కీములు చాలా బాగున్నాయి, కానీ స్కీములన్నీ కూడా స్కామ్ల కోసం మాత్రమే అనేది ప్రతిపక్షాల మాట. మీరేమంటారు? జీతాలు ఇచ్చే పరిస్థితి ఎంతవరకు అర్హులకు చేరుతున్నాయి? ఎందుకంటే చాలా గొప్పగా ఉన్నాయి నిజంగా. హ్యాట్స్ ఆఫ్ టు టిఆర్ఎస్, చాలా గొప్పగా ఉన్న స్కీమ్లు ఇవన్నీ కూడా నిజంగా నిజంగానే లబ్ధిదారులకి అందితే ప్రతిపక్ష పార్టీలకి మీరు భయపడాల్సిన పని లేదు, ప్రచారానికి వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. స్కీములు పని చేయకూడదని కూడా బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మాకు ఏదైతే ట్యాక్స్ రూపకంగా రావాల్సిన నిధులను కూడా వాళ్ళు ఇవ్వడం లే. హలో, రైట్, చెప్పండి సీతారాం గారు. రైట్, కాల్ ఏదో కట్ అయిందండి. వెంకటేశ్వర్లు గారు మీరు చెప్పండి. బీజేపీకి అసలు అభ్యర్థులు లేరు కాబట్టే ఇప్పటి వరకు పర్ఫెక్ట్ గా లిస్టు ప్రకటించలేదు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న వాదన. మీరేమంటారు? అంటే మన ఒక్క రాష్ట్రంలోనే కాదు, 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ముందు ఉంది కాబట్టి ఆ రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత మన రాష్ట్రంలో ప్రకటించడం జరుగుతుంది. చెప్పండి వెంకటేశ్వర్ గారు, వినిపిస్తాను, చెప్పండి. మిగతా రాష్ట్రాల్లో ప్రకటించిన తర్వాత బీజేపీ కేంద్ర పార్టీ మన రాష్ట్రంలో 2వ విడత ఇవాళ రేపట్లో ప్రకటించడం జరుగుతుంది. ఇందాక బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు ఇవాళ పోలీసు వాళ్ళకి కానీ ఫారెస్ట్ మిగతా శాఖలకు జీతాలు నెలగా కరెక్ట్గా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోటి మీరు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తున్నట్టు వారు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీల్లో కానీ ఇప్పుడు రోడ్లు, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసిన సహాయమేనండి. వీళ్ళు కేవలం కొన్ని మీడియా ఛానల్స్లలో వారికి అనుకూలంగా ఉన్న పేపర్లలో కొన్ని సోషల్ మీడియాలో డబ్బులతో పెట్టుకొని ఇలా కేవలం బీజేపీ పార్టీ ఏం చేయట్లేదు, మోడీ గారు ఇక్కడ ఏం అభివృద్ధి చేయట్లేదు అని చెప్తున్నారు. మీకేమన్నా అనుమానం ఉంటే మీ సర్పంచులు, అధికార పార్టీ సర్పంచులు ఉన్న దగ్గర గ్రామ పంచాయతీల్లోని రోడ్లు కావచ్చు, నర్సరీలు కావచ్చు, వైకుంఠధామాలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, అక్కడికి వెళ్ళి చూడమని చెప్పండి. ఆ శిలాపలకల మీద కానీ అక్కడ బోర్డుల మీద కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులు అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు పెట్టున్నాయి. మీరు కేవలం ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ రాష్ట్రాలన్నిటికీ కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పారు. ఇవాళ కరెంటు కూడా కాంగ్రెస్ గతంలో కేంద్రంలో ఉన్నప్పుడు కరెంటు సుమారు 20 లక్షల గ్రామాలకు కరెంట్ లేదు. ఇవాళ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో 20 లక్షల గ్రామాలకు కరెంటు ఇవ్వడం జరిగింది. ఇవాళ రైల్వే లైన్స్ కానీ ఏ పథకం చూసుకున్నా కేంద్ర ప్రభుత్వం వాటా లేకుండా అభివృద్ధి అనేది ఈ రాష్ట్రంలో జరగలేదు. కేవలం మీరు ఒక్కరే చేసినట్టు డబ్బా కొట్టుకోవడం, కేసీఆర్ గారు ఫోటో పెట్టి ఇవాళ మీరు మిగతా పార్టీలకు అభ్యర్థులు లేరు, మా పార్టీ ముందుకు పోతుంది, సంక్షేమంలో ముందుకు పోతుంది, ఇవాళంతా కూడా మొత్తం 3-4 రెట్లు అప్పులు చేసి అలా మీరు గెలవడం కోసం విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నారు తప్ప ఇవాళ మన పక్క రాష్ట్రం కర్ణాటకలో చూస్తే మొన్ననే గెలిచింది, అలా హామీలు ఇచ్చి తీర్చలేక అక్కడ ఎమ్మటే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా
రైతులు కానీ మహిళలు కానీ వీళ్ళందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ బీఆర్ఎస్ బయట వీళ్ళు అంతా ముందే ప్రకటించుకొని ఏదో చెప్తున్నారు కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అది ఇంకొక 3-4 వారాల్లో తేలిపోతుందండి. సో వెంకటేశ్వర్లు గారు, అసలు మొదటి నుంచి బీజేపీ అనేది సంక్షేమ పథకాలకి వ్యతిరేకము అనే వాదన ఒకటి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో మీరు అధికారాన్ని చేజిక్కించుకోవాలి, డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావాలి అనే మాటలు ఎక్కడ చెల్లుబాటు అవుతాయంటారు? ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా సంక్షేమ పథకాల్ని బేస్ చేసుకునే ఇంకోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనే మాట వాస్తవం. కానీ ఇప్పుడు అవి కూడా సరిగ్గా అమలు కాని పక్షంలోనే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకునే పనిలో ఇటు కాంగ్రెస్ కానీ మీరు కానీ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు మీరు కంప్లీట్గా సంక్షేమానికే వ్యతిరేకం అని అన్నప్పుడు ఎలా మీరు అధికారంలోకి వస్తారనే ధీమా మీకుంది? బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో నాయకత్వం వహించిన తర్వాత సుమారు 300 పైచిలుకు పథకాలు ఈ దేశం మొత్తం కూడా అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ వ్యతిరేకం కాదు. వాళ్ళకి ఏమన్నా అనుమానం ఉంటే ఆ వెబ్సైట్, కేంద్ర వెబ్సైట్లోకి పోయి చూసుకోమని చెప్పండి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పాక కొన్ని ఉదాహరణలు చూసుకోమని చెప్పండి. మీరు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నేషనల్ హైవేలు వేయడం జరిగింది, రైల్వేల ఆధునీకరణ జరిగింది, అనేక రకాల పథకాలు. ఇప్పుడు మామూలుగా కూలీనాలు చేసుకునే వాళ్ళకి ప్రమాదం జరిగితే ఈశ్రామ్ కార్డులు ఇచ్చి బీమా పథకాలు చేయడం జరిగింది, రైతులకు ఫసల్ బీమా యోజన చేయడం జరిగింది, లేని వాళ్ళకి బాత్రూములు ఇవన్నీ కూడా అటు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో కావచ్చు, అర్హులైన పేదలందరికీ బాత్రూములు కట్టడం జరిగింది. గర్భిణీ స్త్రీల అభివృద్ధి కోసం ఇప్పుడు వాళ్ళకు కూడా పోషక విలువల కోసం అంగన్వాడీ దాంట్లో కూడా మా వాటా ఉంది. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు అలా కేంద్ర ప్రభుత్వం అటు సంక్షేమం కావచ్చు, ఇటు అభివృద్ధి పథకాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం వాటా కంపల్సరీ ఉంది. కాకపోతే ఇక్కడ దురదృష్టవశాత్తు కొన్ని మీడియా ఛానల్ చూపెట్టకపోవటం అన్ని చేస్తున్నారు. మాకు కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేసింది, ఏ శాఖలకి ఎన్ని వేల కోట్లు అభివృద్ధి చేసింది అన్నది మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక బుక్లెట్ రూపొందించారు. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల కానించి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి కుటుంబానికి లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు వివరిస్తారండి. బీజేపీ పార్టీ ఎప్పటికీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. బీజేపీ పార్టీ స్లోకనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పి ముందుకెళ్తుంది. కాబట్టి బీజేపీ పార్టీ మీద అలాంటి నిందలేద్దాం. రామ్మోహన్ గారు, మీరు చెప్పండి. ఇప్పటి వరకు అంటే రాష్ట్రానికి సంబంధించి వచ్చిన టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ బేస్ చేసుకుని వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడున్న నేతల్ని చూస్తే పోటీకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అసలైన ఉద్యమకారుల కంటే కూడా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారనే వాదన ఒకటైతే, ఆనాడు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకు కూడా సీట్లు వచ్చాయి అనే వాదన ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అంటే అయినా వాళ్ళు గెలుస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకొకసారి తెలంగాణ సెంటిమెంటో లేకపోతే కేసీఆర్ చరిష్మానో మూడోసారి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పార్టీలు మారటం, ఇది చేయటం వల్ల కేవలం ఏ సెంటిమెంట్ అయితే రాచేసి మెయిన్గా చెప్పిన హామీలు, నీళ్లు నిధులు నియామకాలు అంటూ వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీలో పార్టీ నేతలకి తప్పితే సామాన్య ప్రజలకో లేకపోతే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకో న్యాయం జరగలేదు 100% అనేది మరొక వాదన. దీనిపై మీ అనాలిసిస్ ఏంటి? మహాలక్ష్మి గారు 2 విషయాలు వేరుగా మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే, మొదటిసారి సెంటిమెంట్ అనే పాతమే ప్రతాపు. ఎందుకంటే అస్తిత్వ పోరాటం తెలంగాణది. ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ వాదం నిలిచి గెలుస్తుంది, సమస్య లేదు. దాన్ని మించి ఇంకేం లేదు. తెలంగాణ వాదం వేరు, తెలంగాణ అభివృద్ధి వేరు. అందుకని కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే, అభివృద్ధి సంక్షేమం రెండు ఒక కళ్ళలాగా భావించేదాన్ని చూస్తాం. అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, తెలంగాణ వాదం ఉండాలనుకుంటారు ప్రజలు. అందుకనే అంత ఉద్యమ సమయంలో కూడా 63 సీట్లే ఇచ్చారు. తెలంగాణలో కులగజ్జి ఉండదు, కుల పోరాటం అంతకంటే ఉండదు. చాలా వరకు ఏంటంటే వర్గ పోరాటం ఉంటుంది. పార్టీలను సమదృష్టితో చూస్తాం. అందుకని మీరు చూడండి, 2014 ఎన్నికల్లో 5-6 పార్టీలు గెలిచింది. సిపిఐ కూడా సీట్ వచ్చింది దేవరకొండ. ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో చేరాడు, మన టీఆర్ఎస్ లో చేరాడు. అందుకని నేను ఏమంటున్నానంటే, 2014 కాంబినేషన్ చూసుకోండి. 2018కి వచ్చేవరకల్లా తెలంగాణ వాదం ఒక్కటే పనిచేయలే. మా ప్రజా దీవెన సభలు పెట్టుకుంటూ కేసీఆర్ గారు మాకు ఓటేయండి, మేము ఈ పనులు చేశామని చెప్పుకున్నారు. రెండోసారి తెలంగాణ వాదం ఎంత ఉందో దాంతో పాటు అభివృద్ధి సంక్షేమం కూడా పనికొచ్చింది. ఇప్పుడు పెద్ద కష్టం ఏంటంటే, 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఈ వ్యతిరేకత ఉంటుంది కాదని. అన్ని పనులు అందరికీ ఎవరు చేయలేరు, వ్యతిరేకత ఉంటుంది. ఈ వ్యతిరేకతను అధిగమించి మళ్ళీ తెలంగాణ వాదం గెలుస్తుందా లేకుంటానంటే, తెలంగాణ వాదం అనేది ఎప్పుడు ఉంటది కానీ ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం మాత్రమే గెలుస్తుందని నేను అంటున్నాను. అందుకని మీరు చూడండి, పార్టీలన్నీ కూడా అనుచిత ఉచితాలకు పోతున్నారు, వరాలు ఇస్తున్నారు అని వరుసగా. మీరన్న ఒక మాట చెప్తారు, తెలంగాణ ట్యాగ్ లైనే మనకు నీళ్లు నిధులు నియామకాలు.
ఖచ్చితంగా నీళ్ళ విషయంలో కొంత న్యాయం జరిగింది. అవినీతి అవన్నీ పక్కన పెడతాం. అట్లాగే మనకు నియామకాల విషయాల్లో మాత్రమే కష్టం ఉన్నది. ఇవాళ నిరుద్యోగ యువత ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన స్పష్టం కనపడుతూనే ఉన్నది. కనపడే ముంజేది కంకడానికి అర్థమైంది అన్నట్టు ఈ మూడిట్లలో నిధులు ఆటోమేటిక్ గా రాష్ట్రం వేరు కావడం వల్ల మన ప్రాంతం ఏది ఉందో ఆ ప్రాంతానికి నిధులు వచ్చేసినాయి, వదిలినా వస్తాయి. ఇక నియామకాల విషయంలో మాత్రం చాలా సార్లు కేసీఆర్ గారు అన్న మాట తప్పిండు అనేది ఒకటి అదనుంది. అది నాగార్జున సాగర్ ఒక మాట వినండి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా నిరుద్యోగ వృత్తి ఇస్తాను అసెంబ్లీ సాక్షిగా నేను నిరుద్యోగం అంటే ఎవరండి, నేను కూడా నిరుద్యోగిని అన్నాడు. నిరుద్యోగం ఎట్లా గుర్తించలేమన్నారు. తర్వాత మాత్రం నిరుద్యోగ వృత్తి ఇస్తా అని హామీ ఏదైతుందో అది అమలు చేయలేదు. అంటే నియామకాల విషయంలో చాలా సార్లు నోటిఫికేషన్లు వచ్చినాయి, ఆ పరీక్షలన్నీ రద్దు అయినాయి. ఈ గందరగోళం చాలా పెద్ద ఎత్తున ఉంది. యువత ఖచ్చితంగా మనకు నిరుద్యోగులు యువత వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని ఎట్లా కూల్ చేసుకుంటారు, ఎట్లా చేస్తారు అనేది రేపు పొద్దున రాజకీయ చైతన్యం బట్టి ఉంటుంది. వాళ్ళ చైతన్యాన్ని బట్టి ఎన్ని ఓట్లు పడితే ఎన్ని ఓట్లు ఉన్నాయి. కానీ సంక్షేమ పథకాల అమలుగా జరుగుతున్న తీరు చూస్తే మీకు చాలా మంది గ్రామాల్లో టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నారు. రైతులు కానీ ఇతర కూలీలు కానీ వీళ్ళు అనుకూలంగా ఉన్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కానీ అధికార పార్టీ దాని అధికారం నిలుపుకోవడానికి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఒక్కటే ఎప్పుడు పనికిరాదు. దాంతో పాటు అభివృద్ధి సంక్షేమం మనకు వస్తుంది. ఆ విషయంలో రేపు ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. 3 పార్టీలు నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక మాట, ఫిరాయింపుల ద్వారా అంటే యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ మనకు అలానే నడుస్తున్నది. టీఆర్ఎస్ లో చర్చ జరుగుతున్నది. ఉద్యమ తెలంగాణ బ్యాచ్, అట్లాగే బంగారు తెలంగాణ బ్యాచ్. మీరు అందరూ చాలా మంది ఉన్నారు కదా, నేను వరుసగా అంతకుముందు పేర్లు చెప్పాను, మీరు మొదట్లోనే పేర్లు చెప్పాను. చాలా మంది తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు వ్యతిరేకం చేసిన వాళ్ళు, కేసీఆర్ ను హైదరాబాద్ లో తిరణీయమన్న వాళ్ళు కూడా ఇవాళ మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమైన పదవులు ఉన్నారు. వీళ్ళు కూడా కనపడుతుంటారు. కానీ అది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పటికే 10 ఏళ్లుగా 2 సార్లు ఫిరాయింపుల పర్వం అయిపోయింది. ఈ 3వసారి ఫిరాయింపుల పర్వం ఏమున్నా కూడా మళ్ళీ గర్భాపసి వస్తున్నారు తప్ప ఇక్కడి నుంచి పోవడం తప్పున్నది. మీరు ఒకసారి గమనిస్తే, రాజకీయ పరిస్థితి గమనిస్తే కనుక ఏమైందంటే మిగతా సాంప్రదాయ పార్టీలకు తోడు బీజేపీ లాంటి పార్టీ కూడా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు నష్టపోయింది అంటున్నాను. నేను చెప్పిన బయటకు పోయిన వాళ్ళందరూ, స్వామి గౌడు, మీకు నిన్నగాక మొన్న పోయిన ఇప్పుడు పోతున్న మనకు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళను అవసరాలతో ఎందుకు తీసుకున్నారు? ఒరిజినల్ గా బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ ఉంటారు, సమస్య లేదు, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. కానీ వాళ్ళు తీసుకోవడం వల్ల కొత్త కష్టాలు బీజేపీ తెచ్చుకున్నది. కాంగ్రెస్ ఎప్పటి నుంచి పెద్ద ద్వారాలు తెరిచే ఉంటాయి. కాంగ్రెస్ ఎప్పటి నుంచో మహాసముద్రం, అందరినీ ఆహ్వానిస్తుంది. కానీ కాంగ్రెస్ నుంచి పోయే వాళ్ళు ఉంటారు, వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ బీజేపీ లాంటి పార్టీ పనిచేయడం వల్ల కొంత నష్టపోయింది అంటున్నాను. ఇక మొత్తం మీద ఏంటంటే టీఆర్ఎస్ లో ప్లేట్లు సర్దుకున్నాయి, ఆ టికెట్లు ఇచ్చేసిండ్రు, తాంబూలాలు ఇచ్చిన తనక చావండి, తనక చావలే, 2-3 మన సీతారాం గారు అన్నట్టు 2-3 ఇటు పోయినరు. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయే వాళ్ళకంటే వచ్చే వాళ్ళు ఎక్కుంటున్నారు. అందుకని కాంగ్రెస్ బిట్వీన్ టీఆర్ఎస్ మధ్యన పెద్ద ఎత్తున పోగడలు ఉన్నాయి. కనుక ఇవన్నీ చూస్తే రేపు పొద్దున ఏంటంటే 3 పార్టీల ఇట్లాగే ఉంటే దోనోలాడేతో తీరొక ఫాయిదా అవుతానో సామెత ఉన్నది. టీఆర్ఎస్ లాభం అవుతుంది. 3 పార్టీల నుంచి 2 పార్టీల పోటీ వచ్చింది అనుకోండి, అప్పుడు టీఆర్ఎస్ కొంత నష్టమయ్యే అవకాశం ఉంది. సీతారాం గారు, తెలంగాణ రాక ముందు ఓయూ సాక్షిగా చాలా బలిదానాలు జరిగాయి. అక్కడ చాలా రకాలుగా యుద్ధ వాతావరణమే కనిపిస్తుండేది. కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విద్యార్థుల్లో ఇంకా ఎందుకు ఓయూలో బలిదానాలు జరుగుతున్నాయి, ఇంకా ఎందుకు ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత ఇంకా కనిపిస్తూ ఉంది? ఇక్కడ మీరు ఫెయిల్ అన్నట్టు కదా, ఈ విషయాన్ని మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? మేము ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు బేరీజ్ వేసుకొని కొన్ని టిఎస్పిఎస్ లో కానీ కొన్ని ప్రకటించడం వల్ల, తప్పిదాల వల్ల కొంత నిరుద్యోగులకి సరైనటువంటిది కల్పించకపోవడం, అది దాన్ని బేరీజు టైం లేదు, ఈ నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి కొన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి కేసీఆర్ గారు ఈ ఏదైతే మన పిల్లలు ఉన్నారో వాళ్ళనంతా తీసుకెళ్తారమ్మా. ఈరోజు చాలా కంపెనీలు కూడా కేటీఆర్ గారు తీసుకొస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్, ఇక్కడ నానకరావు కూడా కానీ, గచ్చిబౌలి కానీ, కోకాపేట కానీ మీరు తీసుకోండి. ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నప్పుడు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అక్కడ ఏ విధంగా ఉండేది, ఎన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ రోజు చూడండి మీరు ఎన్ని కంపెనీలు, మనల్ని కూడా ఒక న్యూయార్క్ సిటీని తనదన్నే కంపెనీలాగా విపరీతమైన కంపెనీలు వచ్చిన మాట వాస్తవము. ఇంకా అభివృద్ధి జరగాలి. ఇక్కడ రోడ్లు కూడా కొంత మనకి నేషనల్ హైవేస్ కూడా చాలా పెరిగిపోయినాయి. ఈ యొక్క రాష్ట్రంలో 4 నేషనల్ హైవేస్ కూడా, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కూడా సెంట్రల్ ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. డెవలప్ అనేది నీరు కావాలి, విద్యుత్ కావాలి. ఈ 2 సమకూర్చిన తర్వాత బయట కంపెనీలు చాలా వస్తాయి.
మనం ఈ రోజు సార్ చెప్పినట్టు గ్రామాల్లో ఫస్ట్ ఎక్కువ జనాభా ఉన్న గ్రామ ప్రాంతాల్లో రైతులకు ఏం కావాలి అవన్నీ కూడా చేయడం జరిగింది. సార్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ గ్రామ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు వారి కుటుంబ ఏ పిల్లలైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు ఈ రోజు అమ్మ మీరు చూస్తున్నారు దాన్న మనకి ఇక ఇది వచ్చినాక ఈ పంటలు పండాయి, ఈ నీళ్లు వచ్చాయి, ఈ విద్యుత్ వచ్చింది, ఇన్ని రైతు బంధు వచ్చిందని చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఒక 50% యువత ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వింటారు, ఈ పార్టీకి వేస్తారు. రాబోవు కాలంలో కూడా ఖచ్చితంగా కేసీఆర్ అనే వ్యక్తి ఒక కుటుంబాన్ని కాదమ్మా అందరినీ బాగు చేయాలి, సర్వజన సుఖినోభవంతు అనే పద్ధతిలో పోతున్నాడు. మరి కొంత ఇప్పుడు మనము ఒకటేసారి అన్ని సంక్షేమాలు సార్ అన్నట్టు అభివృద్ధి ఒకటేసారి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం చిన్న రాష్ట్రం, చాలా చిన్న రాష్ట్రంగా ఉన్నాం, ఆదాయ వనరులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా రాబో కాలంలో నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం వస్తే విపరీతమైనటువంటి ఈ యొక్క బాధలు ఏదైతే పిల్లలు పడుతున్నారో ఆ బాధలు తీర్చడానికి కూడా కేసీఆర్ సముఖంగా ఉన్నారు. అదే విధంగా సార్ గారు అన్నట్టు ఇప్పటికే బీఆర్ఎస్ కి కంప్లీట్ గా కుటుంబ పాలన అనే ఒక ముద్ర చాలా స్ట్రాంగ్ గా పడిపోయింది. ఇంకొకసారి వచ్చినా పదవులు అనుభవించేది కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ తప్పితే, హరీష్ రావు తప్పితే మరొకరు రారు అనేది వాదన. మరోసారి అధికారం కట్టబెడతారంటారా? కుటుంబ పాలన అనేది గాంధీ దగ్గర నుంచి గుంజుకొని ఈ రోజు మరి ఇందిరాగాంధీ కాడి నుంచి ఎవరు చేస్తున్నారు? గత 170-80 ఏళ్ల నుంచి ఈరోజు మీరు చూస్తున్నారమ్మా. ఖచ్చితంగా పార్టీలు అన్ని చూడండి. ఈరోజు వచ్చాం మా యొక్క కేటీఆర్ గాని, హరీష్ రావు గారు గాని, కవిత గారు గాని ఉన్నారు ప్రభుత్వ సలహాదారులుగా గాని, వారి నాలెడ్జ్ స్వశక్తి వల్ల పైకి వచ్చారమ్మా. బలవంతనేం కేసీఆర్ గారు గుంజుకరాలేదు, వాళ్ళ స్వశక్తి వల్లనే ఈరోజు ఇన్ని కంపెనీలు రావడానికి వాళ్ళిద్దరే స్తంభాల్లాగా పార్టీకి పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా బలవంతాన అంటే ఆయనకి ఏది రాకపోతే మీరు చూస్తున్నారు పక్క రాష్ట్రాల్లో మాట్లాడడానికి కూడా సబ్జెక్ట్ మీద లేనటువంటి వాళ్ళని పైకి తెచ్చారు. ఈ రాష్ట్రంలో జరగడం లేదమ్మా. స్వశక్తితోని మన ఇంట్లో మన పిల్లలు పుడతారు, స్వశక్తి ఉంటే వాళ్ళు పైకి ఎదగొచ్చు. ఈరోజు మనము ఎంతో మందిని చూస్తున్నాం ఆ విధంగా స్వశక్తితో వచ్చారు తప్ప ఎక్కడ కుటుంబ పాలన లేదు. ముఖ్యమంత్రి గారే ఉంటున్నారు. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో మాత్రం మా యొక్క ప్రాధాన్యత తీసుకొని హరీష్ రావు గారు కానీ ఈరోజు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. అదే విధంగా కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. వయసు రీత్యా వారు మరి వారి కుటుంబ సభ్యులుగా కాదు, ఒక తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు కానీ ఈరోజు భారత రాష్ట్ర సమితిలో కూడా క్రియాశీలక పాత్ర పోషించే వ్యక్తులు కానీ అక్కడ పార్టీ కుటుంబానికి సంబంధం లేదమ్మా. పార్టీలో ఉండి తెలివైన వారు మరి ఈరోజు ఎన్నో పథకాలు తెస్తున్నారు, దానికి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఇరిగేషన్ ఒకరు చూసుకుంటున్నారు, ఒక పక్క ఐటీ ఒకరు చూసుకొని గతంలో కూడా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేశారు. మేము రాహుల్ గాంధీ లాకనో రాజీవ్ గాంధీ లాకనో 100 సంవత్సరాల నుంచి లేదమ్మా. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో శాయశక్తుల వాళ్ళ శక్తి వంచన లేకుండా ఈ యొక్క రాష్ట్రానికి కానీ ఈ యొక్క ప్రజలకు కానీ మేలు చేసే విధంగా పనిచేస్తున్నారు తప్ప వాళ్ళ స్వతహా నిర్ణయాలు తీసుకుంటలేరు. ప్రజల నిర్ణయాలు ఏకీభవిస్తున్నారు, పార్టీ నిర్ణయాలు ఏకీభవిస్తున్నారు. అదే విధంగా కేసీఆర్ ఏదైతే నాయకుడు ఒకే నాయకుడమ్మా, ఆయన ద్వారా సూచనలు తీసుకొని ముందుకెళ్తున్నారు తప్ప ఇది కుటుంబ పాలన కానే కాదు. ఈరోజు ఖచ్చితంగా మేము స్వశక్తులా పనిచేసే వారికే, తెలివైన వారే ఈ పార్టీలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది తప్ప ఇది తప్పని కూడా నేను తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ వారు మాత్రమే కుటుంబ పాలన. కాంగ్రెస్ యొక్క పార్టీ ఈరోజు చూస్తున్నాం ప్రతిదీ కూడా ఈరోజు ఆ పార్టీలోనూ ముఖ్యమంత్రి ఎవరు ప్రకటించుకోలేరు. మరి ఈరోజు బీజేపీ పార్టీ కానీ మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే తలా ఒకరు నేను ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి, మేము ముఖ్యమంత్రిని ప్రకటించినాం, అదే విధంగా ఎమ్మెల్యేలను ప్రకటించినాం, ముందుకెళ్తున్నాం.
ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాం. ముఖ్యమంత్రిని ఈ యొక్క ప్రకటించడానికి ఇంకా ప్రజలకి మీకు ఆప్షన్ లేదు కదా, ముఖ్యమంత్రిని ప్రకటించడానికి మీకు ఆప్షన్ లేదు. అది ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోయిన పదవి కదా, దాన్ని మీరు దాటి ముందుకి వెళ్ళే ఇది ఆప్షన్ లేదు. కానీ మిగిలిన దగ్గర అలా లేదు కదా. రైట్, మనం వెంకటేశ్వర్లు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు, మీరేం చెప్తారు? యాక్చువల్గా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి కాబట్టి బీజేపీ ఇంత వెనకబడి ఉంది అంటే అభ్యర్థుల్ని ప్రకటించడంలో కానీ మేనిఫెస్టో చెప్పడంలో కానీ. ఎందుకంటే అధికారం ఇక్కడ వచ్చినా రాకపోయినా మీకు పెద్ద ఇది లేదు, కేంద్రంలో చక్రం తిప్పుతున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము అని చెప్పుకోవడానికి తప్పితే దీని మీద మీరంత తీవ్ర కసరత్తు చెయ్యట్లేదు అనేది రివ్యూల నుంచి వస్తున్న సమాధానం. దీనికి మీ సమాధానం ఏంటి? ఇందాకే చెప్పాను నేను, బీజేపీ పార్టీ మిగతా రాష్ట్రాల్లో ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో క్యాండిడేట్లను ప్రకటిస్తుందని. మీరు అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పదే పదే టీవీల్లో, చర్చల్లో కానీ, పేపర్ పరంగా కానీ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ సంవత్సరాల కాలం నుంచి నిరుద్యోగ యువత కోసం కానీ, కేసీఆర్ ప్రభుత్వం చేసే అక్రమాల మీద కానీ బీజేపీ పార్టీ కొట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ కొట్లాడలేదు. అది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒకటే అని చెప్తే ఓట్లు వన్ సైడ్ పోలరైజేషన్ అయితే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారం చేస్తుంది. నిన్నగాక మొన్న కూడా మా రాష్ట్ర అధ్యక్షులు స్పష్టంగా తెలియజేసినారు, ఖచ్చితంగా కేసీఆర్ మీద, ఆయన చేసిన అవినీతి మీద పోరాటం, న్యాయ పోరాటం చేసేది ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ బీజేపీ పార్టీయే. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కదా, రాష్ట్రంలో గెలవద్దనే లేదు. ఖచ్చితంగా భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎలా అయితే అధికారాన్ని చేజిక్కించుకుందో ఇక్కడ కూడా మా రాష్ట్ర నాయకులు, మా జాతీయ నాయకులు చెప్పినట్టు బీఆర్ఎస్ ఊహించుకుంటుంది మేమే వస్తామని చెప్పేసి. ఖచ్చితంగా హంగ్ ఏర్పడే అవకాశాలు ఉంటే బీజేపీ పార్టీ రేపు కింగ్ మేకర్ కావచ్చు. 1-2 సర్వేలు చెప్పినంత మాత్రం వల్ల ప్రజల్ని, ఓట్లని మనం అంచనా వేయడం తప్పండి. చాలా బీజేపీ ఒక 3-4 జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాలో బలంగానే ఉంది. ఖచ్చితంగా మీకు ఈ 2-3 రోజుల్లో అది కూడా అర్థమవుతుంది. కానీ అసలు మీ అభ్యర్థులు గెలుస్తారు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పడానికి మొత్తం అంటే అధికారం దిశగా కాకపోయినా కొంతమంది అభ్యర్థులైనా మనం కొన్ని నియోజకవర్గాల్ని మన సొంతం చేసుకుంటామని చెప్పడానికి ఒక క్లియర్ మేనిఫెస్టో మీరు ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ ఏం చూసి, ఏ విషయాలు నమ్మి జనాలు మీకు ఓటేస్తారని మీ కాన్ఫిడెంట్? ఇలా ప్రపంచం మొత్తమే నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారు. భారతదేశంలో ఇలా నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అటు రైతులు కానీ, ఇటు కార్మికులు కానీ, విద్యార్థులు కానీ మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని చూశారు, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీని చూశారు. వెంకటేశ్వర్లు గారు, అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు, మనుషులు కూడా అన్ని రకాలు అన్ని ఇది. కానీ అవన్నీ కూడా ఇక్కడ ప్రభావితం చూపిస్తాయని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ఇన్ని చోట్ల మనం సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ రన్ చేస్తున్నావు కాబట్టి, కేంద్రంలో చక్రం తిప్పుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా అవే అమలు అవుతాయి, మనకు వస్తాయి అనేది మీరు అదైనా స్ట్రాంగ్ గా చెప్పగలగాలి కదా. ఆ వాయిస్ అంటే ఇప్పుడు మీ వినిపిస్తలేదని పార్టీ మీకు ఇందాక కూడా చెప్పాం కదా, లెక్కలతో సహా ప్రతి కుటుంబానికి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని చెప్తున్నాం కదా. అదే విధంగా ఏమి చేయండి తెలంగాణలో ఎంపీలు పోయిన తప్ప ఎలా గెలిచాయండి? ఇప్పుడు ఎట్లా ఊహించి మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా టీఆర్ఎస్ ని ఓడగొడతారు. కానీ ఆ మార్పు మీకే ప్లస్ అవుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ కూడా చాలా ధీటుగా పోరాటం చేస్తోంది ఇక్కడ. దానికి తోడు కాంగ్రెస్ అధికారంలో ఇక్కడ అధికారం చెలాయించింది. మీరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అధికారాన్ని ఇక్కడ చేజిక్కించుకోలేదు. బట్ ఇంకొంచెం ఎక్కువ, మీరు ఇంకా ఎక్కువ కసరత్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీని చూశారు, టీఆర్ఎస్ ను మిగతా పార్టీని చూశారు కాబట్టి ప్రజలు కూడా మార్పు కోరుకొని ఒకసారి బీజేపీ అధికారంకు దగ్గరగా చేస్తే అభివృద్ధి, అటు కేంద్రంలో ఎలా అయితే అభివృద్ధి ఉందో రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఉందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. రైట్. రామ్మోహన్ గారు, ఇప్పటి వరకు పార్టీలన్నీ కూడా చెప్తున్న ఇదేంటంటే బీఆర్ఎస్ సంక్షేమ పథకాల పేరుతోటి, మరొక ఇదితోటి అన్ని రకాలుగా కూడా ఏదైతే రాష్ట్రాన్ని మనం ఇచ్చామో దాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది, లోటు బడ్జెట్లోకి తీసుకెళ్ళిపోయింది. మనం ఒక బడ్జెట్తో మనం ఇచ్చాము, సక్సెస్ఫుల్ రాష్ట్రంగా ఇచ్చాము, దాన్ని లోటు బడ్జెట్లోకి తీసుకెళ్ళింది, అప్పుల రాష్ట్రంగా మిగిల్చింది అనేది ప్రతిపక్షాల వాదన. సరే, ఇదే చూసుకుంటే గనక ఇప్పుడు వచ్చే పార్టీలన్నీ కూడా మేము తెలంగాణని ఉద్ధరిస్తాము, మిమ్మల్ని కేసీఆర్ మోసం చేశారని చెప్తున్న సోకాల్డ్ పార్టీస్ అన్నీ కూడా ప్రకటించే సంక్షేమ పథకాలే. అవే సంక్షేమ పథకాలు ఎవరికైనా నిధులు కావాల్సిందే. మరి ఈ లోటు బడ్జెట్ నుంచి వచ్చే నెక్స్ట్ పార్టీలు
ఏ రకంగా సంక్షేమాల్ని అమలు చేస్తామనే హామీలు గుప్పిస్తున్నారు. ఇవి అసలు సాధ్యమైన పరిస్థితి అంటారా? నేను ఈ ఆర్థిక విశేషకుడుగా 2 నిమిషాలు చెప్తాను. ఎప్పుడైనా కూడా ప్రీవియస్ ఉండాల్సిందే అంటే కొన్ని సంక్షేమ పథకాలు అన్నింటినీ తీసేయలేము. కానీ మహాలక్ష్మి గారు సంక్షేమ పథకాలు సంక్షేమంలో కొన్ని వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు వీటిని ఎవరు వద్దన్నారు. అనుచిత ఉచితాలైతే ఇప్పటికి తమిళనాడు లాంటి రాజకీయాలు మన దగ్గర లేవంటున్నాను. మొదలైంది ఇప్పుడే. మిగతా వస్తే 2 పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చేసిన దానిలో అక్రమించే హామీలు అయితే ఏం లేవంటున్నారు. కొన్ని ఉన్నాయి, కాదంటలేదు. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు అన్నారు. చాలా కష్టం. విద్యుత్ సంస్కరణల విషయంలో నేను చేసిన వాడిని కనుక విద్యుత్ రంగానే నష్టం అవుతాం అనుకుంటున్నాను. అట్లాగే మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు, అది పనికిరాదు అనుకుంటున్నాను. ఇట్లాంటివి తప్ప మిగతావన్నీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. మొన్నటిదాకా కాంగ్రెస్ ఏమన్నది 10,000 అంటే అందరు ధనిక రైతులకు ఇస్తున్నారు అన్నది. మళ్ళీ ఇప్పుడు ఏ దారికి వచ్చిన వాళ్ళు 15,000 ఇస్తామని. అందుకని నేను ఏమంటున్నానంటే ఏ పార్టీ కూడా వద్దని రేపు ఖండించలేదు అని అంటున్నాను. అంతేందుకు రైతు బంధు కదా 6,000 ప్రవేశపెట్టింది దేశవ్యాప్తంగా. అందుకని ఒక మోడల్ అయింది. కానీ అనుచిత ఉచితాలు ప్రకటించినప్పుడు ఉదాహరణ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కల్లా సమస్యలు ప్రకటించాడు. ఆయన నిజంగా విద్య హలో రైట్, రామ్మోహన్ గారు కాల్ కట్ అయినట్టుంది. రైట్, సీతారాం గారు చెప్పండి. ఇప్పటి వరకు అంటే మీరు చేస్తున్న సంక్షేమ పథకాలనే హైలైట్ చేస్తూ మీరు ప్రచారంలోకి వెళ్దాం అనుకుంటున్నారు, కానీ మీ దగ్గర ఉన్న లోటుపాట్లు చూపిస్తూ ప్రతిపక్ష పార్టీలు వెళ్దామని చూస్తున్నాయి. మహాలక్ష్మి గారు ఒక్క నిమిషం ముగిస్తాను. రైట్, చెప్పండి రామ్మోహన్ గారు. రైట్, అనుచిత ఉచితాలు ఏవైతున్నాయో ఇటీవల చిన్న చితిక పార్టీలు ప్రకటిస్తున్నాయి. ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నాను కదా, ఆయన మంచి నాయకుడే, కానీ ఏమవుతుందంటే మంచి అధికారులు కూడా పనిచేశారు. మిక్సీలు ఇస్తా, మనకు వాషింగ్ మిషన్ ఇస్తా అంటున్నారు. అట్లాంటి మిగతా ప్రధాన పార్టీలు చేయలేదు, దానికి అభినందిస్తున్నారు 2 పార్టీలను కూడా. కానీ ఇదొకటే సరిపోదు. ఎప్పుడు కూడా ప్రజలు సంక్షేమం ఒకటే చూడరు. అందుకని మీరు అప్పుల రాష్ట్రంగా మారిందన్న. నిజంగా చెప్పాలంటే అప్పు లేనోడు అధిక శ్రీమంతుడు. నిజంగా అప్పు చేయకపోతే మంచిదే. కానీ అప్పు చేసి పప్పు కూడా తింటున్నామా, అప్పు చేసి అభివృద్ధి చేస్తున్నామా అనేది ప్రజలు చూస్తారు. ఎప్పుడైనా కూడా అప్పు చేసి మనం పప్పు కూడా తింటామా, అప్పు చేయనోడు ఇవ్వడు ఉండడు. 10,000 జీతగాడు కూడా అప్పు చేస్తాడు, ₹1 ఆదాయం ఉన్నాడు అప్పు చేస్తాడు. ఈ అప్పు దేనికి వినియోగిస్తున్నారని ప్రజలు విశ్లేషించుకుంటారు నేను అంటాను. అందుకనే అప్పులు పెద్ద సమస్య కాదంటున్నాను. కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చుకొని సంక్షేమ పథకాలు చూసుకుంటే ఏమవుతుందంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిజంగా పథకాలు అమలు చేయాలంటే 68,700 కోట్ల రూపాయలు, సుమారు 70,000 కోట్ల రూపాయలు కావాలి. అడిషనల్ గా అంటే మనకు 35,000 కోట్ల రూపాయలు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న దానికన్నా అదనంగా 30,000 కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు అంటే మొత్తం అంతా అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకులకు పోతే రేపు పొద్దున రాష్ట్రం ఏం కావాలి, మిగతా సమస్య ఏం కావాలి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శ ఎదుర్కొంటుంది కదా. దానికి మించి అంటే తగ్గేదేలే అని, మీకంటే మించి అని వేలంపాట రాజకీయాలు చేసి వేలంపాట ఈ ప్రకటనలు చేస్తే కష్టం. నేను దాని విషయంలో మోడీ గారిని అభినందిస్తున్నా. మోడీ గారు అనుచిత ఉచితాలను వద్దంటున్నాడు, ఒక అభివృద్ధి నిలకడగా ఉండాలంటున్నారు. కానీ ఆయన మాట కూడా వినకుండా కర్ణాటకలో మనం ఏం చేసిండ్రు, బీజేపీ కర్ణాటకలో కూడా మళ్ళీ అనుచిత ఉచితాలు ప్రకటించింది. స్థానిక పార్టీని మన కాదలేకపోయిండు, అయితే కూడా గెలవలేకపోయింది. ఇక తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే, మీకు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు ఉండాలని ప్రజలు కోరుతున్నారు. 9 నెలల తేడాతోనే మీరు 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ ఉండాలని కోరుకున్నారు. పైకి పోతే 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు కదా. ఎందుకు అనుకున్నారంటే జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఉండాలనుకున్నారు, రాష్ట్రాల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ ఉండాలని కోరుకున్నారు. ఆ మార్పును స్పష్టంగా పాలు నీళ్ళలాగా తెలంగాణ ప్రజలు వేరు చేయగలుగుతారు. ఇప్పుడు కూడా చూస్తారంటున్నాను. ఇప్పుడు కూడా ఈ ఎన్నికలలో రేపు పొద్దున 2023 ఇది వస్తుంది, 24లో ఆ ఎన్నికలు వస్తున్నాయి కనుక ఈ తేడా చూపెడతారంటున్నాను. అందుకని ఆ 25 సీట్లు, 4 సీట్లు పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలుచుకుంది. 4 ఏళ్ళు 25 కదా, ఒక పార్లమెంట్ సీట్లు 7 అసెంబ్లీలు ఉంటాయి. మరి 7 అసెంబ్లీ సీట్లలో కొంత మెజార్టీ వస్తేనే గెలిచింది కదా. అట్లాగే 3 సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఒక అంబిగ్విటీలో పడిపోయినట్టే, రేపు ఎట్లా వీళ్ళని గెలవాలంటే ఏం చేద్దామని 3 ముక్కల ఆట అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ లాభం అవుతుంది. దీన్ని మెల్లగా బీజేపీ వీక్ అయ్యి ఇటు పక్కన కాంగ్రెస్ పెరిగితే మనకు ఖచ్చితంగా బీఆర్ఎస్ నష్టం అవుతుంది. ఇంకో మాట కూడా చెప్దలుచుకున్నాం. ఇవాళ బీజేపీకి ఒక ఏముంటదంటే, ఒక అవగాహన ఏముంటదంటే, రేపు కాంగ్రెస్ గెలవద్దు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ ఇంకోసారి గెలవద్దు. ఏది ఇప్పటికే కర్ణాటకలో దెబ్బతిన్నాం,
ఇక్కడ గెలిస్తే ఏక్ మేకై రేపు పొద్దున అంతరం అవుతుంది అని. ఇవాళ హిందీ రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో మనకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది కదా, అక్కడ చూసుకుందాం. ఇక్కడ ఏమైనా కానీ కాంగ్రెస్ రాకుండా చూడడం కూడా మంచిదే అనే ఉద్దేశంగా పోతుందని అపవాదు బీజేపీ ఉంది. గత 3-4 ఏళ్ళుగా ఇదే జరుగుతున్నది. మార్చడం కానీ ఇప్పుడు కవితను అరెస్ట్ చేయకపోవడం కానీ జరుగుతున్నది. ఈ పరిణామాలు ప్రజలు చాలా గమనిస్తున్నారు. అన్ని గమనించి ఓటేస్తారని ఉద్దేశం. అంతిమ నిర్ణయం తెలంగాణ ప్రజలదే. 3 మొక్కలాట్లో ఎవరికి ఓటేస్తారు, ఎవరిని తిరస్కరిస్తారనేది అంతిమ నిర్ణయం తెలంగాణ ప్రజలదే ఉంటుంది. ఒక్క నెలలో తేలిపోతుంది కదమ్మా. రైట్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ అండి. మార్నింగ్ అనాలిసిస్ లో మాతో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటేశ్వర్లు గారు, పొలిశెట్టి గారు, అదేవిధంగా సీతారాం రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ అనాలిసిస్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి 3 ముక్కలాట కింద కొనసాగుతోంది. ఏది ఏమైనా కూడా పార్టీలు టికెట్లు పరమావధిగా గెలిపే ముందు చూపుగా వెళ్తున్నారు తప్పితే ప్రజలకి సంబంధించిన సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు ఎవరికి పట్టనట్టయితే కనిపించట్లేదు. కాకపోతే మరికొన్ని రోజుల్లో ఎవరికి ఓటేస్తారు ఏంటి అనేది ప్రజలే తేటతెల్లం చేస్తారు. రైట్, ఇది ఇప్పటి వరకు మార్నింగ్ అనాలిసిస్.